ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు డైలీ సీరియల్ లాగా కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ విచారణ ప్రారంభించారు. తాజాగా దానం నాగేందర్పై పిటిషన్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కడియంపై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను నేడు మరోసారి కడియం లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుండి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, కాళ యాదయ్య, తెల్లం వెంకట్రావు, గుడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్లు పార్టీ మారని అనడానికి తగిన ఆధారాలు లేవని విచారణ అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పునిచ్చారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేల కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల చివరి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును ముగించాలని స్పీకర్కు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలో దానం నాగేందర్ది ప్రత్యేకమైన కేసు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫారంపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఫిరాయింపుల కేసులో ఈ అంశం కీలక ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ సుప్రీంకోర్టు గడువు దగ్గర పడే సమయానికి స్పీకర్ నోటీసులకు దానం వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరయ్యానని స్పీకర్కి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. దానం నాగేందర్ స్పీకర్కి జనవరి 28న రిప్లై ఇవ్వడంతో గత జనవరి 30న దానం నాగేందర్ కేసు విచారణ మొదలైంది. దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని పాడి కౌశిక్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి బీఫామ్లు ఇచ్చి ఇంకా మేము లేము అని చెప్పడం అనేది సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రాబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా దానం నాగేందర్ గారు మాత్రం డిస్క్వాలిఫై అవుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానం నాగేందర్ పై బీజేపీ నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై మహేశ్వర్ రెడ్డిని దానం తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానం పార్టీ మారినట్లు ఆధారాలున్నప్పటికీ కేసును సాగదీస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అయితే పాడి కౌశిక్ రెడ్డిని దానం తరపు న్యాయవాదులు సుమారు 5 గంటల పాటు విచారించారు. కానీ మహేశ్వర్ రెడ్డి విచారణ కేవలం 30 నిమిషాల్లో ముగియడం చర్చనీయాంశమైంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో తనకు ఊహించని ప్రశ్న ఎదురైందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. దానం నాగేందర్ ను సస్పెండ్ చేసినట్లు బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, ఈ విషయం అడ్వకేట్లు అడిగినట్లు చెప్పి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మహేశ్వర్ రెడ్డి మాటల వెనుక కాంగ్రెస్ నేతల హస్తముందని ఆరోపిస్తున్నారు. కేసు విచారణ మరింత సాగదీసి కుట్రలో భాగంగానే మహేశ్వర్ రెడ్డి కొత్త అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే బయటకు తీశారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు ఆలస్యంగా లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కడియం శ్రీహరి స్పీకర్కి ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. అయితే కడియం కూతురు కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రంలో కడియం సంతకం పెట్టారనే విమర్శ ఉంది. ఈ అంశాన్ని స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. దీనిపై స్పీకర్ ముందు కడియం శ్రీహరి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇక కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. కడియంపై పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను ఫిబ్రవరి 4న కడియం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు తమకు మరింత సమయం కావాలని కడియం అడ్వకేట్లు స్పీకర్ను కోరారు. దీంతో నేడు మరోసారి వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మొత్తానికి డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
స్పీకర్ సాగదీసే ధోరణి కొనసాగిస్తే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.